కానీ అజైల్ మెథడాలజీలో ప్రాబ్లం ఏంటి? ప్రాపర్గా డిప్లాయ్మెంట్స్ జరుగుతున్నాయి, స్లోగా డిప్లాయ్మెంట్స్ అంతా ఒక సైకిల్లో జరుగుతుంది ఫాస్ట్గానే, రీసోర్స్ యూటిలైజేషన్ బాగానే ఉంది. కానీ డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి, అంటే కోడ్ రాసినటువంటి పర్సన్కి, డిప్లాయ్ చేసినటువంటి పర్సన్కి గ్యాప్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్గా డిప్లాయ్మెంట్ జరగకపోవడం, అంటే కంప్లీట్ ఆటోమేషన్ లేకపోవడం. ఓకే, ఏ కస్టమర్ అయినా ఫాస్ట్గా అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికే ట్రై చేస్తారు వాళ్ళు. అంటే కస్టమర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికే వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు చూస్తారు. అటువంటిప్పుడు ఫాస్ట్ డిప్లాయ్మెంట్స్ జరగవు. గ్యాప్ ఉంది, డెవలప్మెంట్కి ఆపరేషన్స్ టీమ్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే డెవాప్స్ మార్కెట్లోకి వచ్చింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే డెవాప్స్ మార్కెట్లోకి వచ్చింది. కంప్లీట్ ఆటోమేషన్. చాలామంది చెప్తుంటారు జావా జాబ్స్ ఆగిపోతున్నాయి, డెవాప్స్ ఆటోమేషన్ అయిపోద్దని. ఎక్కడ ఆటోమేషన్ అవుతుందండి? ఎంత ఆటోమేషన్ వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్ తీసుకోండి. ఏం ఆటోమేషన్ జరుగుతుంది? అప్లికేషన్ డౌన్ అయిపోతే అదే అప్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. దానికంతా మళ్ళీ కోడ్ రాయాలిగా. అలా జరగాలంటే నువ్వే కదా ఇంప్లిమెంటేషన్ చేయాలి, నువ్వే కదా కాన్ఫిగరేషన్ స్క్రిప్టింగ్ అంతా రాయాలి. ప్రతి దాంట్లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా ఆటోమేషన్ జరిగేది. ఆటోమేషన్ నువ్వు నేర్చుకుంటే అయిపోద్దిగా. ఈ రూమర్స్ అంతా వినేసి మనం రేపేం జరుగుతుందా ఓట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి, ఏమో నన్ను ఫేక్ ఐడెంటిఫై చేసేస్తాడేమో, నన్ను పట్టేస్తాడేమో ఇంటర్వ్యూలో, లేకపోతే కంపెనీలో జాయిన్ అయితే మేనేజర్ పట్టేస్తాడేమో, ఇవన్నీ ఐడెంటిఫై చేసేసి వీటి మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద తగ్గించేసుకుంటున్నాం మనం.